ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక వ్యూహం తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే ఇది వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశం. అయితే ఆ పార్టీ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు టీడీపీ సైతం భిన్నంగా స్పందిస్తుంది. ఇటువంటి తరుణంలో మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి పదవి చేపడతారని దీని సారాంశం. మరి కొద్ది నెలల్లో ఈ మార్పు అనివార్యమంటూ విశ్లేషకులు సైతం తమ ఖచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు ఖాయం. ఏపీలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు. అయితే ఇటీవల లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. అన్ని విధాలా ప్రూవ్ చేసుకున్న లోకేష్ ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాల్సిందే అని టీడీపీ నేతలు కోరుతున్నారు. అయితే అది ఎలా సాధ్యమని, ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ ఉంటే గౌరవమని, చంద్రబాబు మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినా తమకు అభ్యంతరం లేదు అని జనసేన నుంచి వినిపిస్తున్న మాట. అయితే చంద్రబాబు యాక్టివ్గా ఉన్న సమయంలో లోకేష్ ని ప్రమోట్ చేయాలి అన్నది టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఇది 2 పార్టీల మధ్య సీరియస్ అంశంగా మారిపోయింది. దీంతో ఇరు పార్టీల నాయకత్వాలు తమ పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశించాయి. అంతా సైలెంట్ గా ఉన్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరో వార్త హైలైట్ అవుతుంది. త్వరలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని కూడా తెలుస్తోంది. దీంతో అది ఎలా సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. లోకేష్ ని డిప్యూటీ సీఎంగా కూడా జనసేన ఒప్పుకోలేదు. అటువంటిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఒప్పుకుంటుంది అన్నది అందరి మధ్యలో మెదిలే అనుమానం. అయితే ఇక్కడ ఒక కీలక మలుపు. ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఎన్నికల్లో. 135 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. 21 అసెంబ్లీ సీట్లతో సంపూర్ణ విజయం సాధించింది జనసేన. అయితే తమ కంటే తక్కువ స్థానాలైన పవన్ కళ్యాణ్కి ఎనలేని గౌరవం లభిస్తుంది. ఈ విషయంలో పవన్ సైతం సంతృప్తిగా ఉన్నారట. అయితే రాష్ట్రంలో బలమైన పార్టీగా, బలమైన నెట్వర్క్ ఉన్న పార్టీగా టీడీపీ ఉంది. దాన్ని గౌరవించి లోకేష్ ను సీఎం చేయాలన్న ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గౌరవిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కన్విన్స్ చేశారని, భవిష్యత్తు ప్రతిపాదన పెట్టారని, అందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ ఓకే చెప్పారు అన్నది సారాంశం. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని జనసేనలో ఒక వర్గం కోరింది. అయినా పవన్ వినలేదు. తన నిర్ణయాన్ని గౌరవించిన వారు తన వారిని, గౌరవించకపోతే వెళ్లిపోవచ్చని కూడా చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. 60 నుంచి 70 సీట్ల పొత్తులో భాగంగా అడగాలని పార్టీ నుంచి ఒక డిమాండ్. అయినా సరే పవన్ తన బలాన్ని అంచనా వేసుకుని 21 సీట్లకు ఓకే చెప్పారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులకు కన్విన్స్ చేశారు. మంత్రి పదవులు సైతం ఎక్కువగా తీసుకోవాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది. కానీ మిత్రధర్మం ప్రకారం ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాను అనుసరించి 3 పదవులు తీసుకున్నారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులు కన్విన్స్ చేశారు. పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ వచ్చినా, టీడీపీపై పార్టీ శ్రేణులు విమర్శలు చేసినా కంట్రోల్ చేస్తూ వచ్చారు పవన్. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలాగే కన్విన్స్ చేస్తారని తెలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదుట ఎప్పుడో ప్రతిపాదన పెట్టారని, అందుకు ఆయన అంగీకారం తెలిపారు అన్నది తాజా ప్రచారం. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి మరి.